2 సంవత్సరాలు వస్తున్నా సరే మీ పిల్లలకి ఇంకా మాటలు రావడం లేదా? దీన్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 పనులు అయితే తప్పకుండా చేయండి. లేకపోతే ఫ్యూచర్ లో మీ పిల్లల్ని చూసి మీరే బాధపడాల్సి వస్తుంది. ఫస్ట్ వన్, స్క్రీన్ టైం వెంటనే తగ్గించండి. మొబైల్, టీవీ ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉండడం వలన పిల్లల్లో మాట్లాడే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. టీవీలో, మొబైల్స్ లో వచ్చే కార్టూన్స్ ని ఎక్కువగా చూస్తూ ఉండడం వలన వినడం నేర్చుకుంటారు, కానీ మాట్లాడడం అయితే నేర్చుకోరు. మాట్లాడడానికి వాళ్ళకి ఛాన్స్ కూడా ఉండదు. సెకండ్ వన్, పిల్లలతో ఎక్కువగా మాట్లాడండి. రోజుకి ఒక 10-15 వర్డ్స్ వరకు పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. మనం ఎంత ఎక్కువగా పిల్లలతో మాట్లాడుతూ ఇలాంటి వర్డ్స్ ని నేర్పిస్తూ ఉంటే అంత తొందరగా పిల్లలకి మాటలైతే వస్తాయి. థర్డ్ వన్, హియరింగ్ చెక్ చేయించండి. వాళ్ళ పేరు పెట్టి పిలుస్తున్నా సరే తిరిగి చూడకపోతే వెంటనే హియరింగ్ టెస్ట్ అయితే చేయించండి. పెద్ద పెద్ద సౌండ్స్ కి కూడా రియాక్ట్ అవ్వకపోతే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. 2 ఇయర్స్ వస్తున్నా సరే పిల్లలకి మాటలు రాకపోతే వెయిట్ చేయొద్దు. ఎర్లీ యాక్షన్ తీసుకుంటే పిల్లల్లో స్పీచ్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.